శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి సెప్టెంబర్ 8 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉన్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు వచ్చి బాలాజీ రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9515871931. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశికా జట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నం చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారిని మిగిలినటువంటి రాశుల కంటే కూడా ఎంతో అంత విభిన్నమైనటువంటి అత్యంత లోతైన రహస్యమైందండి. వీరిని పూర్తిగా అర్థం చేసుకోవడం కూడా బ్రహ్మదేవుడికైనా కూడా సాధ్యం కానిటువంటి పని అని చెప్పుకోవచ్చు. అలాగే వీరి యొక్క శక్తికి, అలాగే వీరి కష్టానికి కూడా ఎప్పుడూ ప్రతిఫలం రావట్లేదని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారండి. సరైనటువంటి మార్గంలో నడుచుకునేటువంటి కూడా వీరికే ఎందుకు ఇన్ని కష్టాలు, సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పి పదే పదే బాధపడుతూ ఉంటారు. వివాదాలకు, గొడవలకు దూరంగా ఉండటానికి కూడా మీరు చాలా వరకు ప్రయత్నిస్తారు. కానీ మీకు తెలియకుండానే ఆ గొడవల్లో మీరు ఇరుక్కోవటము, దానివల్ల మీరు అనేక రకాల ప్రాబ్లం ఫేస్ చేయడం అనేవి మీకు అనేక రకాలుగా అయితే జరుగుతూ ఉంటాయని కూడా చెప్పొచ్చు అనమాట. వీరు ఎంత దూరంగా ఉన్నా కూడా ఏదో ఒక సమస్యలు అయితే మీరు రేపటి రోజున ఇరుక్కునే సమాచారం అయితే బాగా కనపడుతుందండి. రేపటి రోజున మీకు చాలా వరకు కూడా అన్ని రకాలుగా లాభదాయకంగా ఉన్నా కూడా ఏదో గొడవలకు మీరు 100 అడుగుల దూరంలో అయితే ఉంటారు. ఎవరైనా వీరిని మోసం చేస్తే, కించపరిస్తే, లేదంటే వీరి ఆత్మాభిమానం దెబ్బతీస్తే అస్సలు సహించరు. వీరి స్పందన కూడా చాలా తీవ్రంగా ఊహించని విధంగా ఒక ప్రళయంలా ఉంటుంది. వీరు చూడడానికి చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉంటారు. మీ ముఖంలో ఒక తీయనటువంటి తేజస్సు, వర్ణించలేనటువంటి లక్ష్మి కళ కూడా ఉట్టిపడుతూ ఉంటుందండి. ఇక మీ కళ్ళైతే చాలా శక్తివంతమైంది. ఎదుటివారి మనసును చదివేంత తీక్షణంగా, లోతుగా ఉంటాయి. అందుకే మిమ్మల్ని చూసిన వారు ఇట్టే ఆకర్షితులవుతారండి. మీ వ్యక్తిత్వానికి కూడా దాసోహం అవుతారని చెప్పుకోవాలి. ఇక మీపై అపారమైనటువంటి దైవానుగ్రహము నిండుగా ఉంటుంది. మీ అంత కష్టాలు, మీ అంత పరీక్షలు ఈ భూమి మీద ఎవరెవరు ఎదుర్కొని ఉండరు. జీవితం మిమ్మల్ని నిత్యం ఒక అగ్ని పరీక్షకు గురిచేస్తూనే వస్తుంది. ప్రతి అడుగులోనూ మిమ్మల్ని పరీక్షిస్తూనే వస్తుంది. మిమ్మల్ని ఒక వజ్రంలా తీర్చిదిద్దడానికి మీ పరీక్షలన్నీ కూడా మీకు ఎదురుపడుతూ ఉంటాయని చెప్పి మీరు నమ్మాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే కష్టాలు, సమస్యలు రావటం కూడా మనకు మంచిదేనండి. మీ జీవితం ఒక పోరాటంతో మొదలవుతుంది. కొంతమంది పాపం ఈ రాశివారి తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయతలు కూడా పూర్తి స్థాయిలో నోచుకోలేని వారు చాలామంది ఉన్నారు. మీకు ఇష్టమైనటువంటి తిండి తినాలన్నా, నచ్చిన బట్టలు కట్టుకోవాలన్నా, ప్రతి చిన్న ఆనందానికి కూడా ఏదో ఒక ఆటంకము, ఏదో ఒక వెలితి మిమ్మల్ని నిరంతరము వెంటాడుతూనే వస్తుంది. అలాగే ఆ జ్ఞాపకాలు మిమ్మల్ని ఇప్పటికి కూడా కొన్ని విషయాల్లో బాధ పెడుతూనే ఉంటున్నాయండి. ఎవరైనా కాస్త ప్రేమగా పలకరిస్తే చాలు మీ మనసు వెన్నలా కరిగిపోతుంది. అయితే ఆ ప్రేమ కోసము, ఆ ఆప్యాయత కోసము మీరు ఎంత దూరమైనా వెళ్తారు, ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. ఆ సున్నితమైనటువంటి మనస్తత్వం కొన్నిసార్లు మిమ్మల్ని బలహీనపరుస్తూ ఉంటుంది. ఇతరులు మిమ్మల్ని చులకనగా చూడడానికి కారణం అవుతుంది. కాబట్టి ఈ గుణం వల్ల మీరు ఎన్నోసార్లు నష్టమైతే కూడా ఉన్నారండి. మంచి మనసుతో, సున్నితమైన మనసుతో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రపంచం ఏంటంటే అండి మీతో కఠినంగా ఉంటుంది. మీరు ఎవరినైతే వాళ్ళు ప్రాణం పైన చెప్పి గుండెలు పెట్టుకున్నారో సరిగ్గా వారి చేతిలో మీరు గత కాలంలో మోసపోతూ వస్తున్నారు. అవమానాలు కూడా గురవుతూ ఉన్నారు. మీరు జీవితంలో పుస్తకాల ద్వారా నేర్చుకున్న పాఠాల కంటే కూడా మీరు ఎవరినైతే నమ్మారో ఆ మనుషులు నేర్చిన గుణపాఠాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. అయితే ఎన్నోసార్లు మీరు కింద పడ్డారు, దారుణమైన దెబ్బలు తిన్నారు, వెన్నుపోట్లకు గురయ్యారు. అయినప్పటికీ ప్రతి దెబ్బ మిమ్మల్ని మరింత దృఢంగా, శక్తివంతంగా మార్చిందని చెప్పుకోవచ్చండి. మీరు పడినటువంటి కష్టాలు అనుభవించిన నరకం మిమ్మల్ని మరింత ఎక్కువగా నాటు తేల్చాయి. జీవితం యొక్క అసలైనటువంటి ముఖ చిత్రాన్ని మీకు చూపించాయని చెప్పుకోవచ్చు. అలాగే మిమ్మల్ని పడగొట్టబడిన ఎటువారికి చాలా కష్టంగా అనిపిస్తుంది. మీతో ఏదైనా కానీ, అంటే ఒక స్నేహం చేసినా, ప్రేమైనా కానీ ఏదైనా చాలా లోతుగా ఉంటుందండి. మీరు అర్థం చేసుకోవడము, అలాగే ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా పరిశీలించడము, ఆ సమస్య లోతులోకి వెళ్ళడము, ఇటువంటివన్నీ కూడా మీకే సాటని చెప్పుకోవచ్చు. మీ ఓపికకు, మీ సహనానికి, మీ మంచితనానికి, మీ విశ్వాసానికి భగవంతుడు మిమ్మల్ని అన్ని విధాలు కూడా పరీక్షించి ఆ పరీక్షలో మీరు అద్భుతంగా నెగ్గారు. కాబట్టి రాబోతున్నటువంటి జీవితంలో ఒక సువర్ణమైనటువంటి భవిష్యత్తుకు మీరు పునాదిసినట్లుగా అయ్యారు.
మంచి రోజులు రాశి వారికి స్టార్ట్ అయ్యాయని చెప్పుకోవాలండి. అలాగే రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఈ మాసంలో అయితే మీకు అద్భుతమైన యోగం కూడా పట్టబోతుంది. ఇక రేపటి రోజున మీకు చాలా రకాలుగా అంటే రేపటి రోజున మీరు పూజాది కార్యక్రమాలతో పాటుగా దానం చేయటము, అలాగే ధ్యానం చేయటము లాంటివి ఇటువంటివన్నీ కూడా మీకు ఈ యొక్క రోజున రేపటి రోజున అయితే మీకు చాలా కూడా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. ఇక మీకు రేపటి రోజున ముఖ్యంగా దీర్ఘకాలంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తవుతాయండి. ఇంటా బయట మీకు చాలా వరకు అనుకూల వాతావరణమే కనిపిస్తుంది. మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది. మీ సలహాలకు అందరూ కూడా గౌరవిస్తారు. సమాజంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా మరింత ఎక్కువగా పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో మీరు ఆశించిన దానికంటే కూడా ఎక్కువ రాబడి రావటం చూస్తారు. అలాగే లాభాలు కూడా రెట్టింపు అవుతాయండి. వ్యాపార విస్తరణకు చాలా గొప్ప అనువైనటువంటి సమయం కూడా మీ ముందు రోజుల్లో రాబోతుంది. అలాగే మీకు అనుకూలమైన రోజులు మరెన్నో దూరంలో కూడా లేవండి. కేవలము అతి చేరువలోనే మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని మీరు పొందబోతుందని చెప్పుకోవచ్చు. అయితే రేపటి రోజున మీరు ఏదైనా కానీ పనులు స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం రేపటి రోజున ప్రారంభించకపోవడం అయితే మంచిది. కొత్తగా వ్యాపారం మొదలుపెట్టుకున్న వారికి కూడా రేపటి రోజు సరైనటువంటి సమయం కాదని తెలుసుకోండి. ఇక మీరు స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటే వేరే రోజులో స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక మామూలుగా ప్రతిరోజు చేసేటువంటి పనుల్లో అయితే చాలా సాఫీగా ప్రశాంతంగా అయితే సాగిపోతుంది. రేపటి రోజున మీకు అన్ని కొన్ని ముఖ్యమైనటువంటి శుభవార్తలు కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా వినడం కానీ, లేదంటే కొంతమంది వ్యక్తులు ఏదైనా మీకు సలహాలు అంటే మీరు చేసేటువంటి పనిలో మీకు ఒక మంచి సరైనటువంటి సలహా ఇవ్వడం కానీ, ఆ సలహాతో మీరు చేసేటువంటి పనిలో మీకు ఒక మంచి లాభం రావడం కానీ ఇటువంటివి కూడా చూస్తారు. అలాగే మీ చుట్టూనే ఉంటూ కొన్ని రోజుల నుండి మీతో చాలా నమ్మకంగా ఉంటూ ఒక మిమ్మల్ని అన్ని విధాలు కూడా ముంచాలని చెప్పి ప్రయత్నాలు చేసేటువంటి ఒక నంబర్ కూడా మీరు తెలుసుకుంటారు. అలాగే రేపటి రోజున కొన్ని విషయాల్లో నా నిర్ణయం సరైందా కాదా అని చెప్పి ఆలోచనకు కొంచెం గురయ్యే మానసిక ఒత్తిడి కూడా గురవుతారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యుల్లో పెద్దవారితో సంప్రదించి ఏదైనా కానీ నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా శుభదాయకంగా ఉంటుంది. అలాగే ఏ పనికి ఎవరు సరిపోతారనేది మీకు చక్కగా నిర్ణయించడం తెలివితేటలు ఎక్కువగా ఉంటాయండి. గణితంలో చక్కని ప్రావీణ్యం, అలాగే మంచి జ్ఞాపకశక్తి వీరికి గణితం ఆర్థిక విషయాల్లో మంచి పట్టు అనేది ఉంటుంది. అలాగే మంచి జ్ఞాపక శక్తిని కూడా కలిగి ఉంటారు. క్రమబద్ధమైనటువంటి జీవన శైలిని ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే ప్రతి పనిని కూడా పర్ఫెక్ట్గా చేయాలని చెప్పి భావిస్తూ ఉంటారు. వాస్తవాదులు అలాగే కష్టపడేటువంటి స్వభావం కలిగిన వారు చాలా కష్టపడతారండి. వాస్తవాలను ఇష్టపడతారు. అలాగే వీరి యొక్క అభిప్రాయాలను ఎక్కువగా ఎవరితో కూడా షేర్ చేసుకోవడం కూడా పెద్దగా వీరికి ఇష్టం ఉండదండి. ఇక వీరికి ఈ మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఎక్కువగా ఉంటాయి. రచయితలుగా, లేఖలు రాసేవాళ్ళుగా, జర్నలిస్టుగా మీరు బాగా రాణిస్తారు. అలాగే వ్యాపార లక్షణాలు కలిగి ఉంటారు. వేగంగా విషయాలు అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఉంటాయి. విలాసవంతమైనటువంటి జీవితాన్ని కోరుకుంటారు. దానికి తగిన విధంగా రేపటి రోజున మీరు చాలా ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో అయితే గడవబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే మీకు సహాయం చేసేటువంటి గుణం ఎక్కువగా ఉంటుంది. పైగా రేపటి రోజున మీరు ఎవరైనా చేసే దానానికి మరింత ఎక్కువగా రెట్టింపైనటువంటి పుణ్య ఫలితం అయితే మీరు పొందవచ్చండి. కాబట్టి దగ్గరలో ఏదైనా సరే ఎవరైనా భేదవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే మాత్రం వారికి ఏదో ఒకటి మీకు తోచినంత దానంగా సహాయంగా ఇవ్వటానికైతే అందించండి. అయితే రేపటి రోజున మీరు చేసినటువంటి ఈ యొక్క దానం మరింత ఎక్కువగా రెట్టింపైనటువంటి పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఇతరులకు సహాయం చేసేటువంటి గుణం మీకు మొదట నుండే ఉంది. కాబట్టి మీ యొక్క సమస్యలను ఇతరులతో పంచుకోవడానికి ఎక్కువగా మీరు ఇష్టపడరు. అలాగే గొడవలకు దూరంగా ఉంటారు. అలాగే రేపటి రోజున మీరు మీ యొక్క పనిని తప్పకుండా చేయండి. ఎందుకంటే కొత్తగా పరిచయమైన కొంతమంది వ్యక్తులు రేపటి రోజున ఎవరైనా కొత్తగా ఒక వ్యక్తిని కానీ ఒకళ్ళు పరిచయం అంటే మీకు పర్సనల్గా సంబంధించినటువంటి విషయాలను షేర్ చేసుకోకండి. మీకు పైగా ఎక్కువగా మీకు ఇష్టం ఉండదు. కాకపోతే ఏంటంటే ఏదైనా సందర్భానుసారం వచ్చినప్పుడు మీకు సంబంధించిన విషయాలు షేర్ చేసుకోవడం అయితే మంచిది. అలాగే గొడవలో కూడా రేపటి రోజు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ప్రశాంతమైనటువంటి మీ ఆలోచన ధోరణి ఎలా ఉంటుందంటే చాలా ప్రశాంతమైన స్వభావం కలిగి ఉంటారు. మీ మనసులో ఉన్నటువంటి భావాలను అంత సులభంగా ఎవరితో కూడా పెద్దగా పంచుకోరు. అన్ని పనులను ఏంటంటే ఒక ప్రణాళిక ప్రకారంగా వేసుకుంటూ చేస్తారండి. అలాగే నిత్య విద్యార్థులు కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉంటారనమాట. మీ నైపుణ్యాలను మెరుగుపరచడానికి మీరు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు. ఇక రేపటి రోజున మీరు తెలుపు రంగు బట్టలను ధరించండి. మీకు అనుకూలంగా అయితే ఉంటుంది. తప్పకుండా మీరైతే రేపటి రోజున మీకు కలిసి వచ్చినటువంటి రంగును మాత్రమే ధరించండి. కాబట్టి వీటిలో ఏదైనా ఒక రంగును అంటే తెలుపు రంగును మీరు వస్త్ర రూపంలో కావచ్చు, లేదంటే ఏదైనా అదృష్టపు రంగుగా భావించండి. అలాగే అదృష్టపు సంఖ్యలు వచ్చేసి మీకు 5, 6. ఇక రేపు రోజున మీరు చాలా ముఖ్యమైన రోజు కండి. మీరు ఎప్పటి నుండో ఎదురుచూసేటువంటి పనులు కూడా మీకు సాగుతాయి. అయితే అన్నిటికంటే కూడా అనుకున్నటువంటి మార్పులు కూడా జరగవచ్చు. కాబట్టి వాటికి సిద్ధంగా మీరు ఉండాలి.
కుటుంబంలో అయితే సంతోషకరమైన వాతావరణం మొత్తం మీద ఉంటుందండి. మీరు కొత్త ప్రదేశాలు వెళ్ళడం కానీ లేదంటే ఏదైనా అంటే దూర ప్రాంతం వెళ్ళడం లాంటివి ఉంటే రేపటి రోజున వాయిదా వేసుకోవడం అయితే మంచిది. అలాగే కొత్త విషయాలు నేర్చుకోవాలని చెప్పి తపన మీరుతో మరింత ఎక్కువగా పెరుగుతుంది. అలాగే వ్యక్తిగత ఎదుగుదలను ఇది బాగా మీకు అంటే విజయాన్ని సాధించే విధంగా ఉంటుందన్నమాట. ఇంకా ఉద్యోగంలో అయితే మీ పనితీరుకు గొప్ప ప్రశంసలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీ యొక్క సృజనాత్మకత, కొత్త ఆలోచనలు మీకు మంచి పేరు తెచ్చిపెట్టేలా ఉంటాయి. అధికారుల యొక్క మద్దతు కూడా మీకు పూర్తిగా లభిస్తుంది. వ్యాపారస్తులకైతే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందండి. మీ వ్యాపారం విస్తరించడానికి రేపటి రోజున అయితే సరైనటువంటి సమయం కాదండి. ఏదైనా కానీ లాభం అయితే ఎక్కువగా కనిపిస్తుంది, కానీ మరింత ఎక్కువగా వ్యాపారాన్ని విస్తరించడానికి మాత్రం రేపు ఒక రోజు అయితే వాయిదా వేసుకుంటే మంచిది. బుధ గురువారాలు మీరు స్టార్ట్ చేసుకోండి. రేపటి రోజున అనుకూలమైన సమయం కాదు. ఈ విధంగా ఆర్థికంగా మీరైతే పటిష్టంగా ఉండటానికి కూడా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం రేపటి రోజున వాయిదా వేసుకోవడం అయితే మంచిది. ఆదాయం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. అయితే అనవసరమైనటువంటి ఖర్చులను కూడా నియంత్రించుకోవడానికి కొంచెం మీకు మంచిది. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలను మరింత ఎక్కువగా మెరుగుపడతాయి. వారితో మీ సంబంధాలు మరింత ఎక్కువగా దృఢంగా ఉంటాయి. వారి సమస్యలను అర్థం చేసుకొని వారికి సహాయం కూడా చేస్తారండి. మీ భాగస్వామ్యంతో మంచి అవగాహన పెరుగుతుంది. దీనివల్ల మీరు ఎక్కువ జీవితం మరింత ఎక్కువగా సంతోషంగా ఉంటుంది. మరి తెలిసినా కాదండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.